ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకి అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు, మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిక్కు దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్ట రత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, తులారాశి వారి జాతకం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. తులారాశి వారమ్మ, తులారాశి అంటేనే ఎవరికైనా ఉత్సాహం పుట్టాలి. ఎందుకంటే వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ అత్యంత ఈజీగా, అంటే ఎంత పెద్ద పనైనా అదొక పని చేస్తున్నాము అన్నట్లు కాకుండా అదొక సింపుల్గా, ఒక పెద్ద వ్యాపార వ్యవహారాన్ని కూడా సింపుల్గా చేయగలిగే శక్తి వీళ్ళకే ఉంటుంది. తులారాశికి అది, తుల అంటే ఐడియా ఉంది కదమ్మా, కాట. కాట అంటే త్రాసు అంటారు, త్రాసు. ఇప్పుడు రాజ్యాధికారం ద్వారా, అట్లాగే కోర్టు ద్వారా, అలాగే ఒక టెక్నిక్ ద్వారా అత్యధికమైన సంపదలు సంపాదించేది వీళ్ళే. అది వాళ్ళకి అదృష్టం అనుకూలంగా ఉంటే అదృష్టతను ధరిస్తాయి. లేకపోతే ఏదవుద్దంటే వీళ్ళకి ఖర్చులు ఎక్కువైపోతాయి, సంపాదన తక్కువ అవుతుంది. వీళ్ళు కొద్దిగా మనుషులు, గోళ మనుషులు, పెద్ద వ్యవహారాలే చూస్తారు కాబట్టి, అందరినీ నమ్ముతారు కాబట్టి మోసపోయేది కూడా వీళ్ళే. అదృష్టం పెట్టుకుంటే వీళ్ళకి తెలవకుండానే అద్భుతమైన సంపదలు కలుగుతాయమ్మా. ఎందుకుని? వీళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే డైమండ్. డైమండ్ అంటే ఇప్పుడు ప్రపంచంలో, భూప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కంటే అత్యంత ఖరీదైంది డైమండ్. ఎట్లాగా? ఒక తులంది బంగారం తీసుకున్నారు అనుకోండి, జనరల్గా అన్నిటికంటే కాస్ట్లీ అంటే బంగారం అనుకుంటారు. ఒక తులం బంగారం తీసుకున్నారు అనుకోండి, దాని ఖరీదు ఎంత ఉంటుంది? 1,70,000 ఉంటుంది. అదే ఒక తులం డైమండ్ తీసుకుంటే దాని ఖరీదు ఎన్ని వేల లక్షల కోట్లు ఉంటుందో చెప్పలేదు. వీళ్ళు అత్యంత వైభోగము, ఎక్కువ డబ్బులు, శ్రమ తక్కువ, గొప్పగా ఉండేది, తెల్లటి బట్టలు వేసుకొని తెల్లగా ఉండి, అంటే శ్రమ పడకూడదు వీళ్ళకి ఏమి ఉండకూడదు. డబ్బులు, ఆఖరికి డబ్బులు కూడా వీళ్ళు లెక్క పెట్టకూడదు. డబ్బులు లెక్క పెట్టుకోవడానికి, లెక్కలు రాసుకోవడానికి వాళ్ళ మనుషులు వాళ్ళే చేసుకోవాలి. వీళ్ళ జీవితం మొత్తం ఎంజాయ్మెంట్ ఉండాలి. అలాగే జీవితంలో ఎంజాయ్మెంట్ అంటే సరదాగా చిరంజీవిని పిలిస్తే చిరంజీవి వచ్చి ఇంట్లో డాన్సెస్ వెళ్ళాలి. అట్లాంటి, అంటే వైభోగం, లగ్జరీ, బంగారాలు, ఎక్కువ ధనం సంబంధించింది. వీళ్ళు ఈ సంవత్సరం పాటించాల్సింది ఏంటంటే తంత్రము, బియ్యం పిండి తీసుకోవాలమ్మా. బియ్యం పిండి మీద కిలోంబావు బియ్యం పిండి తీసుకోవాలి. ఆ బియ్యం పిండి మీద 6 రూపాయి బిళ్ళలు పెట్టాలి. రూపాయి బిళ్ళలు పెట్టి దాని మీద దీపం వెలిగించాలి. 6 గుత్తులతో దీపం వెలిగించాలి. వెలిగించి శ్రీం హ్రీం శ్రీం
సర్వ స్వర్ణ వైభోగ ఐశ్వర్యం ప్రయిచ్చ స్వాహ. ఈ మంత్రం 108 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని వీళ్ళు తిజూరిలో పెట్టుకోవాలి. ఆ బియ్య పిండిని ఆవులకు కానీ లేదా ఏదన్నా దాంతో ఏదైనా పదార్థం తయారు చేసి శుక్రుడికి అధిపతి బియ్యం ఏదైనా దేవాలయంలో, అది దేవాలయం అంటే మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ కాదు, విష్ణు సంబంధం ఏంది అంటే వెంకటేశ్వర స్వామి గుడి కానీ లేకపోతే లక్ష్మికి సంబంధించిన గుళ్ళో కానీ ఆ గుళ్ళలో ఏదైనా ప్రసాదం చేసి పంపించాలి. చలివిడి లాంటిది కానీ లేకపోతే అరిసెలు అంటారు కదా, అట్లాంటివి కానీ చేసి పంపించాలి. అద్భుతమైన సంపదలు సంపాదించే అవకాశం వీళ్ళకే ఉంది. అదృష్టత్నం కంపల్సరీ పెట్టుకోవాల్సింది. ఏమాత్రం అనుకూలం అంటే ఎట్లాంటి అనుకూలం ఉంటుందంటే వీళ్ళ సంపదలతోటి వీళ్ళ భార్య పిల్లలు బంధువులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ బాగుపడతారు. వీళ్ళ సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు నెగ్గుతారు. వీళ్ళు కూడా రాజకీయాల్లో కానీ ఏదైనా పెద్ద విషయాల్లో కానీ ముఖ్యంగా తెల్లటి అంటే ఏంటంటే వీళ్ళు విపరీతమైన డబ్బులు సంపాదించి వైట్ అమౌంట్ ఎక్కువ సంపాదించే అవకాశం వీళ్ళకే ఉంటుంది. అలాగే వైట్ బట్టలు వేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు జనరల్గా కోర్టు వాళ్ళు పైకి మీకు నల్ల బట్టలు కనిపిస్తాయి కానీ లోపల వైట్ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది. అత్యధిక లాభం సంపాదించే అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఈ సంవత్సరం కంపల్సరీ వాళ్ళు ఏదైనా రాజకీయ నాయకుడికి కానీ ఒక మంచి లాయరో ఒక జడ్జి తోటి అనుకూలంగా ఉండి మంచి వ్యాపార వ్యవహారాల్లో అద్భుతమైన లాభాలు. ఏదైనా కోర్టులో ఒక పెద్ద ప్రాపర్టీ ఉంటుంది, దాని ఖరీదు ఎంతో ఉంటుంది, కోర్టులో ఉంది కాబట్టి మీకు చాలా తక్కువకి వస్తుంది. అసలు పెట్టుబడి లేకుండా నేను సరి చేసి ఇస్తానంటే తీసుకోవచ్చు. ఏమీ లేకుండా కూడా ఒక ఆయన డాక్టర్ గారు మొత్తము చాలా మంచి పొజిషన్ ఉన్నాడు, అన్నీ ఉన్నాడు, భార్యాభర్తలు తగులాడిన తర్వాత వీళ్ళు కొద్దిగా బోళా మనుషులు. ఈయనకి తులారాశి వాళ్ళ తులారాశులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు వాళ్ళతోటి మంచిగా అనుకూలంగా ఉంటాను నేను. ఆయనతోటి భార్యాభర్తలు ఎదురు తగులాడుకుని ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తం ఒక రూపాయి లేకుండా అయిపోయాడు. చెడు అలవాట్లు కూడా తొందరగా వస్తాయి, ఎందుకంటే స్నేహితులు నమ్ముతారు, వీళ్ళకి అలవాట్లు కూడా తొందరగా వస్తాయి. అందుకంటే చెడ్డ స్నేహితులు దూరంగా ఉండాలి. నా దగ్గరికి రాగానే వాళ్ళకి ఒక మంచి జడ్జి గారితో పరిచయం చేయించాను. ఆయన రియల్ ఎస్టేట్ ఆయనకి చేద్దామని ఉంది. ఆయనకి అన్ని అంటే లా గురించి అన్ని తెలుసు, ఆయన రిటైర్డ్. ఆయన మంచి ల్యాండ్ ఒకటి ఇప్పించాడు. కరెక్ట్గా నా దగ్గరకు వచ్చి 45 రోజుల తర్వాత సుమారుగా 300 కోట్ల రూపాయలు ఆస్తి. వీళ్ళ మొత్తం ఖర్చు 30 లక్షల రూపాయలు కూడా కంటే తక్కువ ఉంది. 3 లక్షలు 30 లక్షలు చెప్పారు. మొత్తం ఆస్తి ఏర్పడింది. వాళ్ళ భార్య కూడా సంతోషంగా వచ్చింది. పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, కొద్దిగా ఆడపిల్లలు ఎక్కువ పుడతారు. వీళ్ళకి ఆడవాళ్ళు అంటే ఇష్టం, చాలా గౌరవంగా చూసుకుంటారు. ఆ 3 ఆడపిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు, మంచి పొజిషన్లో, అందరికీ ఇండస్ట్రీలు ఉన్నాయి. అదృష్టత్నం పెట్టుకోవడం వలన అత్యధిక లాభాలు పొందేవాళ్ళు వీళ్ళే. అమ్మ శుక్రుడు ఉన్న చోట విపరీతమైన వైభోగం ఉంటుంది. కానీ ఆ వైభోగం దేవుడిచ్చిన లక్ష్మీదేవికి ఇష్టమైనది కూడా తులారాశి. సోదరుడు లక్ష్మికి సోదరుడు శుక్రుడు అనమాట. ఆ వైభోగాన్ని పొందాలంటే అదృష్టత్నం పెట్టుకుని దానికి ఇచ్చిన మంత్రం తంత్రం చేసుకుంటే అద్భుతమైన వైభోగం. స్వర్ణం ఎవరైనా ఇంట్లో 100 కిలోలు బంగారం కావాలంటే వీళ్ళింట్లోనే ఉంటుంది, సంపాదించుకునే అవకాశం వీళ్ళకే ఉంటుంది. అమ్మ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. చక్కగా తెలిపారండి. నమస్కారం.